రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. అయితే నువ్వు చెప్పిన నువ్వు ఎప్పుడైతే సమాజానికి తాగుబోతులను చేసి ఈ సమాజాన్ని చెడగొట్టడం కూడా ఇంకొక కారణం. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత చనిపోయిన ప్రతి కుటుంబానికి బాధ్యత వహించాల్సింది గతంలో పాలించిన బీఆర్ఎస్ నాయకుడే. ఖచ్చితంగా సోదరుడు చెప్పినట్టు ఇది మేము అభివృద్ధిలో భాగంగా ఈ రోడ్డుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రోడ్డును త్వరలోనే వేయించుకుంటామని మీ అందరి ముందర ఈరోజు చెట్పల్లి గ్రామ ప్రజలందరికీ నేను విన్నవించుకుంటున్నాను. కాబట్టి నాది ఒకటే విజ్ఞప్తి, ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి, ఎలాంటి అయోమయాలకు గురి కాకండి. మీకే అభివృద్ధి పనుల విషయం అయితే ఏ కష్టాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉంటారు, మండల కాంగ్రెస్ నాయకులు ఉంటారు, మేమందరం ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరం నాయకులు ఉంటాం. మీకు ఏ అవసరాలు ఉన్నా మేమందరం దగ్గరుండి చేర్స్తామని మీకు మరొకసారి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చెట్పల్లి గ్రామ ప్రజలకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నేను నమస్కారాలు లేదు. మరి ఈరోజు మరి ఆమె జైలు పోయి కేవలం బెయిల్ కండిషన్స్ తో కూడుకున్న బెయిల్తో రిలీజ్ అయితే అదేదో ఒక మహా అద్భుతమైన విజయంగా భావించినట్టు దాన్ని ప్రజల్లోకి ఏదో ఘనత సాధించినట్టు తీసుకోరు. సిగ్గుపడాల్సిన సందర్భం. ఒక ఆడ మహిళ జైలుకు పోయింది. ఎలాంటి కేసుల్లో? ఒక లిక్కర్ కేసుల్లో, మందు సీసాల కేసుల్లో జైలుకు పోయిందంటే తల దించుకొని ఇలా సమాజంలోకి రోడ్ల మీదకి కూడా వాళ్ళు వస్తున్నారంటే సిగ్గుపడాల్సింది పోయి దాన్ని మహా ఘన విజయంగా భావిస్తున్నారు. దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మహిళా నాయకులు కూడా దాన్ని సంబరాలు చేసుకుంటూ ఢిల్లీ దాకా పోయారు. సిగ్గుపడాలి, సమాజం సిగ్గుపడాలి. మనం తెచ్చుకున్నాం తెలంగాణ, ఎందుకు తెచ్చుకున్నామని సిగ్గుపడాలి. అది పోయి అదో మహాద్భుతమైన విజయంగా భావిస్తున్నారు. కాబట్టి ప్రజలను ఒక్కసారి ఆలోచన చేయండి, పునరంకితం కాండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో కాంగ్రెస్ వాడు పేదవాని గుండె తడుతుంది, పేదవాని ఇంటి పరిస్థితులను అర్థం చేసుకుంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నింటినీ రాజ్య సంపదను పేదవానికి అందజేయాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది ప్రచారం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, మరి తటస్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరు బాగా చేస్తున్నారని అనుకుంటే వాళ్ళకి చేయండి. కాబట్టి మీ గ్రామంలో కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించినట్టయితే మీరు ప్రభుత్వాన్ని బలపరిచినట్టయితుంది, రేవంత్ రెడ్డి గారికి బలం చేకూర్చినట్టయితుంది. మనం అనుకున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులన్నీ కూడా చేసుకున్న వాళ్ళమైతాం. సోదరులు చెప్తున్నారు ఈ రోడ్డు, మీరు నమ్ముతారో నమ్మరో, నేను మొన్న 5 రోజుల కింద ప్రెస్ మీట్లో కూడా ఈ రోడ్డు గురించి నేను ప్రస్తావన చేయడం జరిగింది. రోడ్లు వచ్చిన ఫండ్స్ అన్ని కూడా తిరిగిపోయినాయని వాళ్ళ ఆరోపణ చేసినప్పుడు నేను చెప్పిన ఇది ఆల్రెడీ టెండర్ అయింది, ఇది రెన్యువల్ బీటీగా టెండర్ అయింది, దీన్ని చేయాల్సిన బాధ్యత ఉన్నది. దానికి కారకులు ఎవరు? సోదరులు అంజనేయులు గారు చెప్పారు. కాళేశ్వరం పేరు మీద ఉన్న ఫండ్స్ అన్ని తీసుకుపోయి కేవలం వాళ్ళ కుటుంబంలో ఆస్తులు సంపాదించుకొని ఈరోజు మిగతా అభివృద్ధి పనులన్నీ కూడా మరి పక్కకు పడేసారు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చెట్పల్లి గ్రామస్తులు అనుభవిస్తున్నారు. ఎన్నో ప్రజలను ఏ ప్రశ్నలు అడగనీయకుండా, ఏ హక్కుల కొరకు పోరాటం చేయనీయకుండా కేవలం వాళ్ళను మందు మరి డబ్బులతో ముంచి పబ్బం గడుకొని అప్పటికప్పుడు ఓట్లు దండుకున్న సందర్భం టీఆర్ఎస్ పార్టీది. మీరు అన్ని చూసిరు. ఈరోజు సోషల్ మీడియాలో మరి ఏవైతే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో ప్రభుత్వం మీద, అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 10 సంవత్సరాలలో మీ కుటుంబానికి, మీ సోదరికి, మీ తండ్రికి, మీ వ్యవసాయ పొలానికి మీ ఆర్థికంగా కానీ, సాంఘికంగా కానీ, సంక్షేమంగా కానీ ఏం లబ్ధి చేకూరుందో ఒక్కసారి ప్రశ్న చేసుకోండి. యువకులకు నేను ముఖ్యంగా అడుగుతున్నా, ఎందుకంటే విషయాన్ని అర్థం చేసుకునే శక్తి మీకుంది, చదువుకున్నారు. కాబట్టి మీరు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. మరి అంత పెద్ద సంకల్పాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని
మరి ఈ రోజు 2 లక్షల రుణమాఫీని చేయబోతున్నారు. ఇది ఎంత పెద్ద నిర్ణయమో ఒక్కసారి మీరు చర్చ చేసుకోండి, మీ మధ్యలో చర్చ చేసుకోండి. ఇది నిజంగా మరి ఆహ్వానించదగ్గదా, మరి నిజంగా గొప్ప నిర్ణయమా, సాహసోపేతమైన నిర్ణయమా, ఒక్కసారి ఆలోచన చేయండి. మరి గత ప్రభుత్వం విఫలమైన దగ్గర మనం సక్సెస్ అయినాం, మరి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉన్నది. మరి అంతేకాకుండా ఈరోజు సంక్షేమ పథకాల 6 గ్యారంటీల్లో మీరు ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ, అది కూడా మరి మహిళలందరూ కూడా, ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఆరోగ్యశ్రీ పథకం అయితేనేవి ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ఉంది. ఈరోజు పేదల పట్ల ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆ రోజు చూస్తే ఇవాళ కూతురు ఢిల్లీ లిక్కర్ స్కాన్ చేసే వరకు వెళ్ళిరు, వాళ్ళకి డబ్బు కుదవలేదు, అయినప్పటికీ కూడా వేల కోట్ల ఆస్తులు దండుకోవాలనే సంకల్పం, రాజ్యాకాంక్ష కేవలం ఒకటే కుటుంబానికి పోవడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం ఒకసారి ఆలోచన చేయండి. మరి ఉన్న ఫలంగా ఎలాంటి అమాయకుల్లో మన మీద బాధ్యత ఉన్నది. మన పార్టీ మీద నమ్మి, మనం ఇచ్చిన వాగ్దానాలను నమ్మి 10 సంవత్సరాల్లో నష్టపోయి ప్రజలందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిరు. కాబట్టి మనం ఇచ్చిన వాగ్దానాలని గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ నష్టపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నప్పటికి కూడా తెలంగాణ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినాం. మరి ఇచ్చిన తెలంగాణ, మరి తల్లి సోనియమ్మ ఏదైతే ఆకాంక్షించిందో ఆ ఫలితాలు రాలేవు. పాలించిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకున్న సందర్భంగా ప్రజలందరూ అది గ్రహించి దోచుకున్నది నిజమేనని నమ్మి మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనందరి ముందర తల్లి సోనియమ్మ సంకల్పంతో చాలా సంక్షేమ పథకాలని మన ముందుకు తీసుకొస్తున్నారు. 6 గ్యారంటీల రూపంలో కానీ మరి చాలా అభివృద్ధికి పదంగా నడవాలనే సంకల్పంతో మనం ఎన్నో వాగ్దానాలు చేసినాం. దాంట్లో కొన్ని వాగ్దానాలు నెరవేర్చినాం, కొన్ని వాగ్దానాలు నెరవేర్చబోతున్నాం. మనం ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు మరి ప్రతిపక్షాలు దోచుకున్న సొమ్ముతో, మరి కండ బలంతో, మరి ఈరోజు అహంకారంతో మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా అవహేళన చేస్తూ మరియు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రోజువారీగా మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. మనం పార్లమెంట్ ఎన్నికలు వచ్చి గడిచిపోయినాయి, అప్పటికి మనం ప్రభుత్వంలోకి వచ్చి 3 నెలలు అయింది. మరి హరీష్ రావు గారు మన ప్రాంతంలో తిరుగుతూ ఏమన్నాడో మీ అందరికి తెలుసు. వచ్చి 3 నెలలు కాలేదు, అప్పటికే మన పథకాల మీద ఇదే అమలైతే లేదు, అదే అమలైతే లేదని మరి ప్రజలను అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేసిరు. అబద్ధాలను కూడా మరి వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిరు. మీరందరు గమనించిరు 10 సంవత్సరాల్లో ఏం చేసిరు, చెప్పిన వాగ్దానాలు ఏం చేసింది. మరి రైతు రుణమాఫీ ఆ రోజు ఏం జరిగింది, మరి మరి డబుల్ బెడ్రూమ్ ఏమైనాయి, నిరుద్యోగ వృత్తి ఏమైంది, ఉద్యోగాలు ఏమైనాయి, మరి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మీ సాక్షాత్తు మీ ఊరి మీదకి వెళ్ళిపోతున్న ఈ రోడ్డు పరిస్థితి ఏమైందో మీరు అన్ని గమనించారు. చరిత్ర కలిగిన పార్టీకి మనం జెండా వందనం చేసుకుంటున్నామంటేనే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరొకసారి పార్టీకి పునరంకితమై మొన్నటి ఎన్నికల్లో సుదీర్ఘంగా పోరాడారు. ప్రతి ఒక్కరు కూడా నా శక్తికి మించి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. వాళ్ళందరికీ నేను సర్వదా రుణపడుతున్నాను. మళ్ళీ ఒకసారి మన స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థలలో మరొకసారి మన పార్టీకి రుణం తీర్చుకునే సందర్భం వస్తుంది. కాబట్టి ఆ రుణాన్ని మనం ఈరోజు జెండా జైలుకు పోయిన ఏదో అద్భుతాలు చేసినట్టుగా వాళ్ళు దాన్ని సృష్టించి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మన నుంచి అధ్యక్షులు కూడా ఈ రోజు సంకల్ప జాంచుకొని డబ్బులకు కక్కుర్తిపడి, పదవులకు కక్కుర్తిపడి వాళ్ళ పంచన చేరి నువ్వేం చేసినా పర్వాలేదు కానీ మాత్రం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఇక నుంచి చూస్తూ ఊరుకునే లేదు. ఎవడైనా సరే ఈ కాలగర్భంలో కలిసిపోక తప్పదు. కాంగ్రెస్ పార్టీ తరతరాలుగా ఈ ప్రజల కోసానికి, ఈ ప్రాంతాల కోసానికి పనిచేస్తున్నారు. అన్న కిషన్ రెడ్డి అన్న చెప్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. అన్న ఇది మానవ పాపం కాదే, ఇది 10 సంవత్సరాల కాలంలో కాళేశం పేరుతో దోచుకున్నందుకు మన ప్రాంత పిల్లలు యాక్సిడెంట్ల ద్వారా తాగి ఈ రోజు చచ్చిపోతున్నారు. నేను ఒకటి విజ్ఞప్తి చేసుకుని ఇంతమంది తరపున నిన్ననే నిర్మాషణంగా ఎమ్మెల్యే స్వగ్రామంలో గంజాయి తాగి కొట్టి చంపేసిన తర్వాత ఇది ఎక్కడ దుర్మార్గం అని అడుగుతున్నా. దాని మీద స్పందించాలా? మన బిడ్డలు గంజాయి ధర డ్రగ్స్ ధర వస్తే దాని మీద సోషల్ గా స్పందించాలా గానీ నీ పదవుల కోసానికి సంకలు కొట్టి మా లాంటి వాళ్ళకు, మధ్య తరగతి
చేస్తావే తల్లి? నువ్వేం చేయదలుచుకున్నావు ఈ తాలూకాను? నువ్వేం మెక్కం పెట్టుకొని ఈ రోజు తర్వాత ఈ తాలూకాలో దిగదలుచుకున్నావు? ఈ రోజు పోరా, ఈ రోజు నన్ను కదా ఆ రెడ్డిపల్లి కోదంతా ఎరెడ్డిపల్లి ఇక్కడ తర్వాత అంజనేయులు కూడా ఏం చేసిండో, లేకపోతే ఇక్కడ తర్వాత ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిండో తెలుసుకుందాం తర్వాత. ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నాం, కానీ అందుకోసానికే సెకండ్ క్యాడర్ లీడర్లు అందరూ కూడా టీఆర్ఎస్లతో కూడా మాకు శత్రుత్వం లేదు. మీరందరూ కూడా కష్టపడ్డ బిడ్డలు, మీరందరూ పేదింటి బిడ్డలు, బడుగు బలహీనగా బిడ్డలు. మీరు మరోసారి మోసపోకండి మాత్రం చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డారు, ఇప్పుడు కష్టపడుతున్నారు. మీరు ఇంకా కూడా తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీకు అందరి ప్రజలకి పార్టీలు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదు. నా సోదరులు రాజిరెడ్డి గారు అండగా ఉంటారు. వారు ఈ రోజు ఇన్ఛార్జే కాదు, ఎమ్మెల్యే. వారు చెప్పింది నేను జిల్లా కాంగ్రెస్ గా చెప్తున్నా. దాడుకోనంటారు ఈ రోజు ఎక్కడైనా ఆయన ఇన్ఛార్జ్ ద్వారానే అభివృద్ధి అవుతుంది. నీకు రోల్ కావాలన్నా, పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఏది జరగాలన్నా ఇన్ఛార్జి ద్వారానే జరుగుతుందో, ఆయన ద్వారానే జరుగుతుందో. అందుకోసానికే నేను సగౌరవంగా చెప్తున్నా. నా సోదరుని ద్వారా జరిపించడానికి నా శక్తి మేరకు కూడా కృషి చేస్తాం. ఈ రోజు రైతుల కోసానికి అయితే RRR దగ్గరికి మేము పోతున్నాం, కాళేశ్వరం దగ్గరికి మేము పోతున్నాం, రైతుల సమస్యల మీద స్పందిస్తున్నాం. నీకు అది లేదు, కానీ కనీసం ఈ స్థానిక ఎమ్మెల్యేలకు కేవలం రాజకీయం పబ్బం గడుపుకోవడానికి, ప్రజలను పక్కదారి పట్టించడానికి కోసానికి చేస్తున్న ప్రయత్నం అని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. అందుకోసానికి చివరిగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 9 మాసాల్లో అనేకమైన సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకొని ప్రజలకు చెరువైంది. దాన్ని తట్టుకోలేక కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. హరీష్ రావు అంటాడు, ఆయన అయితే ఈ జిల్లాల తర్వాత మన జిల్లా సగం జిల్లాను మొత్తం దోసుకొని పోయి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల పెట్టుకున్నారు. అది అందరికి వాస్తవమా కాదా? ఎక్కడైనా ఏ స్కూల్ అయినా సున్నం వేసిన పాపన వైరా, ఏ స్కూల్ అయినా హాస్టల్ అయినా సందర్శించిన పాపన వైరా? అప్పుడు అయిన తర్వాత మన మాసాపేట దగ్గర యాక్సిడెంట్ అయింది, అప్పుడన్నా కనీసం వచ్చి జిల్లా ముఖ్యమంత్రిగా, ఆ తాలూకా మంత్రిగా వచ్చిన పాపన పోయినాడా? ముఖ్యమంత్రి కానీ తోలన్న కానీ కనీసం సిగ్గు లేకుండా ఈ రోజు తర్వాత ఈ రోజు ఆసక్తి మీద కానీ బడుగు బలైన బిడ్డల మీద వచ్చినట్టు చేస్తున్నారు. ఈరోజు అరే ఒక్కడొక్కడికి కరెంట్ బిల్లు మనం చూస్తున్న తర్వాత 1800, 2200 తర్వాత 100 మీద వచ్చినాయి. ఈ రోజు జీరో బిల్ వస్తుంది. ఈరోజు జీరో బిల్ వస్తుంది. ఈరోజు నేను కూడా నెలకు 2200 కట్టేది, 2200 కట్టేది. అందరూ కూడా గమనించండి. మాలాంటి ఫ్రీ వస్తుందంటే మీ అందరికి కూడా 99% ఫ్రీ వస్తుంది. అలాంటి ఏదైనా కార్యక్రమాలు ఉంటే మా మండలానికి అందరికి రండి. ఇప్పుడు ఎవరైనా ఈ రుణమాఫీ మీద అంటారు, రుణమాఫీ 100% జరిగేది ఖాయం. అది పక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. అప్పుడు రుణమాఫీ చేస్తే ఏమైంది? మీరందరూ కూడా ఆలోచన చేయండి. మిత్తుల కింద పోయింది ఆ రోజు. అదే రుణమాఫీ మిత్తుల కిందకి పోయింది. సిగ్గు అనిపిస్తలే ఈ రోజు రాష్ట్ర నాయకత్వానికి, వాళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి. అందుకోసానికి ప్రజలను ఈ రోజు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. పార్టీలు ఎత్తదంగా ఈ ప్రాంతం మనది, ఈ ప్రాంత బిడ్డలు మన వాళ్ళ తర్వాత ఆ రోజు కష్టపడి ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకుంటే ఎంజాయ్ చేసింది కేవలం మీ కుటుంబం, కొంతమంది వర్గాలకు సంబంధించి జరిగింది. ఈ రోజు బడుగు బలహీన వర్గాల బిడ్డలు కానీ ఈ రోజు నిన్ననే రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డలకు ఎన్ఎస్సీ కింది స్థాయి నుంచి బిడ్డకు ఈ రోజు రాష్ట్ర అధ్యక్ష పీఠాలకు పడడం జరిగింది. ఎందుకప్ప చెప్పినారు? అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీలు ఉంటాయి తర్వాత. అందుకోసానికే నిదర్శనం అని చెప్తున్నా. అందుకోసానికే మనమందరం కూడా ఏకమై మమేకమై అందరూ కూడా రాజిరెడ్డి గారిని గెలిపించుకోవాలా, రాజిరెడ్డి గారి నాయకత్వాన తాలూకా అభివృద్ధి జరగాలని చెప్పేసి నేను మనసారా కోరుతున్నా. అదేవిధంగా నా యొక్క సువాసనమ్మ గారికి, ఇక్కడ విచ్చేసిన పేర్లు మర్చిపోతే ముఖ్యంగా పత్రికా మిత్రులు, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ జెండా కార్యక్రమం ఎందుకు తీసుకుని ఉంటే కార్యకర్తల్లో తర్వాత మన జెండా ఉండాలని, కార్యకర్తల ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్కి రావాలని చెప్పేసి ఈ జెండా కార్యక్రమం తీసుకున్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా మంది అవాకులు చవాకులు వాడుతున్నారు. ఈ కాంగ్రెస్ జెండా నేను లేకుంటే ఇంకెవరో కాదు, మా అయ్య మా తాతలు కూడా కాంగ్రెస్ జెండా కిందనే పనిచేసారు. నేను కాంగ్రెస్ జెండా కిందనే పనిచేస్తున్నా. అట్లాంటివి ఈరోజు కాంగ్రెస్ జెండా ద్వారా ఎదిగి కాంగ్రెస్ మీద ఈరోజు దండయాత్ర చేస్తున్న వాళ్ళు మూర్ఖులు చాలా మంది, మూర్ఖురాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తర్వాత ఈరోజు. కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అన్నా రేవంత్ అన్న వచ్చిన తర్వాత, మన నేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత
ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన తల్లి రుణం తీసుకున్న మరుక్షణమే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అందరు కంకణాబద్దులై కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు తర్వాత మనకి ఇన్ఛార్జ్ అయినటువంటి రాజిరెడ్డి గారు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు వేరు, ఇప్పుడు వేరు. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు. అందుకే తెలంగాణ ఇచ్చింది. అందరు లేక పదవుల కోసానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆచితూచి పనిచేయలే. ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏమైతుందో కూడా తెలుసుకోకుండా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ అమ్మ సోనియా గాంధీ. ఆ రోజు బిడ్డలందరూ రోడ్డు మీద పోయి కొట్లాడి చచ్చిపోతుంటే దాన్ని క్షమించిన తర్వాత ఆమె గుండె అదిరి తర్వాత ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. దాని వక్ర భాషలు చెప్తున్నారు. ఒకడేం కులం పేరుతో, ఒకడేం తర్వాత ప్రాంతాల పేరుతో, ఒకడేమో ధనార్జన పేరుతో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇక్కడ తర్వాత రాబందుల్లాగా మన పీక్కో తినడానికి ఉన్నారు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరి ప్రజలందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవును, ఎస్, కాంగ్రెస్ పార్టీ అన్న రేవంత్ అన్న ఇచ్చిన ఏ మాట కూడా తూచా తప్పకుండా పాటిస్తుంది ఇప్పటి వరకు. నేను అందుకే ఒక పేరింటి బిడ్డగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా గర్వపడుతున్నా. ఈరోజు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీలో ముందు గర్వపడుతున్నా. అందుకోసానికి దానికి సిగ్గు లేకుండా కొంతమంది దాన్ని ఈ రోజు తర్వాత దాంతోనే ఏమంటే రాజకీయ వ్యాప్తి కోసానికి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. రుణమాఫీ అయింది, నీకు రైతు బంధు వస్తుంది, పింఛన్ వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, పిల్లలు చదువుకోవడానికి రియాయితీ రేట్ వస్తుంది, ప్రతి తాలూకాలో మినీ రెసిడెన్షియల్ వస్తాయి, వైద్యంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ నలుమూల మార్పు జరగడానికి నిన్ననే నిదర్శనం. ఈరోజు విద్యా కమిషన్ కానీ వ్యవసాయ కమిషన్ కానీ ఈరోజు ఏర్పాటు చేసినారంటే అది రేవంత్ అన్న ధైర్యం తర్వాత ఆ రోజు. అందుకోసానికి ఈరోజు అన్ని కూడా పారదర్శకత ఉండాలని చెప్పేసి ఎప్పుడైనా చూసినరా, ఎప్పుడైనా డ్రగ్స్ మీద తర్వాత ఇంతగానం తర్వాత చేసినప్పుడు ఈరోజు ఆవిష్కరించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. అయితే అందరికీ ఒకటే సూచన, జెండా ఎత్తడం జరిగింది. ఆ జెండాను ఎత్తిన జెండాను దించకుండా మనము మరి 3 నెలల కాలం మనము చాలా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దురదృష్టకరం ఏంటంటే మనము మరి సోదరుడు ఆవుల రాజిరెడ్డి గారిని మరి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి మనము చాలా కృషి చేసినాం కానీ గెలిపించుకోలేకపోయినాం. కాబట్టి మీకు తెలుసు రోజు ఏం జరుగుతుంది బయట. మరి నిరంతరంగా పాపం పట్టిన కత్తి దించకుండా మరి నిరంతరం ప్రజల్లో ఉండి రాజన్న గారే కాదు మేమందరం కూడా తనకు తోడుగా మరి కష్టిస్తున్నాము. ప్రతి దగ్గర మరి మీకు తెలుసు ఎంతో అవమానాలు ఎదురవుతున్నాయి. మేము కష్టించే క్రమంలో ప్రజల కోసం మేము తిరుగుతుంటే మమ్మల్ని అవమానాల పాలు గురి చేస్తున్నారు. ఈ అవమానాల పాల నుండి మనందరం, మన కార్యకర్తలు కానీ మన రాజన్న గారు కానీ అందరూ బయటపడాలంటే స్థానిక సంస్థల్లో మనం అందరం కూడా తప్పకుండా ప్రతి గ్రామం నుండి కూడా మన వారిని గెలిపించుకున్నట్లయితే తప్పకుండా మనకు అందరికి కూడా మేమందరం ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఈ ప్రోటోకాల్ సమస్య లేకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఆ దిశగా అందరూ కూడా యువత ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకించి మీకు చెప్తున్నా, మీరు ఒకటి అనుకున్నారంటే తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి మీరు ముందుండి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలన్నీ కూడా మరి గడప గడపకు ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, ప్రభుత్వం ఏర్పడక ముందుకు మరి మేనిఫెస్టోలో ఏం పెట్టారు, ఇప్పటిదాకా ఏం అమలు జరిగినాయి, ఇంకా రాబోయే కాలంలో అమలు జరగబోతున్నాయి, మిగతావి కూడా అన్ని అతి త్వరలోనే నెరవేరబోతున్నాయి. కాబట్టి వాటిని ప్రతి ఇంటికి గడప గడపకు చేరవేసి పార్టీ యొక్క గొప్పదనాన్ని, పార్టీ చేస్తున్న పనులను ఇవన్నీ కూడా మరి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి ఇంటికి చేరవేసి మరి పార్టీ యొక్క ప్రతిష్టను ఇంకా ఇంకా పెంచే విధంగా ఈ 3 నెలలు నిరంతరంగా కృషి చేయాలని మీ అందరినీ మరీ వేడుకుంటూ, ఇంతవరకు మనకు స్వాతంత్రము లేనప్పుడు మనము బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద పడి మరి మనము నలిగిపోతున్నప్పుడు మరి ఆనాడు 1885లో మరి ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. మరి ఆనాడు ఆవిర్భవించడమే మరి భారత జాతి దాస్య శృంఖలాలు పెంచడానికి ఆవిర్భవించిన ఈ పార్టీ, ఈ జెండా, మరి ఈ జెండా కింద ఎంతో మంది నాయకులు కృషి చేసి నేల కొరగడం జరిగింది, ఉద్యమంలో పాల్గొని. అదేవిధంగా ఈనాడు మరి మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి కూడా మరి మన కాంగ్రెస్ పార్టీయే మరి మన సోనియమ్మ తల్లి ఇచ్చిన హామీ మేరకే మనకి రాష్ట్రం సిద్ధించడం జరిగింది. కాబట్టి ఏ పని చేయాలన్నా ఇంతవరకు జరిగిన ఎన్నో సంస్కరణలు, బ్రిటిష్ వాళ్ళను పంపించేసి మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఎన్నో ఆర్థిక సంస్కరణలు కానీ
తర్వాత రాజకీయ సంస్కరణలు కానీ భూ సంస్కరణలు కానీ ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మన రాజన్న గారికి, అధ్యక్షుల వారికి, జెండా కార్యక్రమం వచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి దానిని అమలు పరచడానికి రాజన్న గారు ఎంతో కృషి చేస్తున్నాడు. మా ఎల్దుర్తి మండలము పూర్తిగా రైతులతో కూడుకున్న మండలము. వ్యవసాయ పరంగా 80% అంటారు కానీ 100కు 100% రైతు పండించే పంట ఈ ఎల్దుర్తి మండలంలో ఉంటుంది. కాబట్టి మా సమస్య ముఖ్యం రాజన్న. మరి 10 కాదు 20 కాదు 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేలను చూస్తున్నాము, కానీ పనులు కాలేదు. హరీశ్వరరావు మాకు చాలా నష్టం చేసిండు. ఈ రోడ్డుకు మాత్రము 10 సార్లు తిరిగినా 10 సార్లు చెప్పినా మరి ఎంతో మంది చనిపోయినరు, కాళ్ళు ఇరిగినాయి, ఆటోలు పడ్డాయి, మరి ఎంతో బాధతో ఉన్నారు. ఈ రోడ్డు మాత్రం ముఖ్యంగా ప్రాధాన్యంగా తీసుకొని మరి అది చిన్న సమస్య, పెద్ద సమస్య కూడా కాదు, 1000 కోట్లు కాదు, ఒక 70-80 కోట్లు పెట్టి అతి త్వరలో ఈ రోడ్డును వేసినట్టయితే ఈ 4 ఎల్దుర్తి మండలం ఉన్న అన్ని 3 మండలాలకు సంబంధించిన రోడ్ ఇది. మరి 15 కిలోమీటర్లు మెదక్కెళ్ళి హైదరాబాద్ తగ్గుతుంది. మరి దీన్ని అత్యధిక తొందరగా ఈ రోడ్డును గుర్తించాలి. ఇంకోటి ఏంటంటే గ్రామ పాఠశాలను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మరి నిన్ననే మనం పేపర్లలో చూసినాం, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్వీపర్లకు గతంలో ఎన్నడూ లేనటువంటి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఇటువంటి పథకాలు ప్రజల మన్ననను చూరే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతిపక్షాలకు ఏం పని లేదు, వాళ్ళు చేయని పనులు చేస్తున్నా వాళ్ళకు బుద్ధి లేకుండా ఇష్టరీతిన మాట్లాడుతూ ఉన్నారు. మిగతా రాని వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇస్తామని మాటిస్తూ ఉంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సగర్వంగా గ్రామాల్లో స్థానిక సంస్థల్లో మనం ఎన్నుకునే విధంగా మన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఉదే విధంగా మన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా కృషి చేయాలని అందరికీ కోరుకుంటూ జై కాంగ్రెస్. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకము గ్రామాన గడప గడపకు వెళ్ళి వాళ్ళని గుండెలు తట్టే విధంగా మనం సైనికుల యొక్క పనిచేసి కార్యకర్తలు రేపు పొద్దున వారధిగా నిలబడాలి. కాంగ్రెస్ వాళ్ళమంటే కాలర్ వేసుకొని చెప్పే విధంగా మనం రేపు జరగబోయే ఎలక్షన్లలో మీ అందరి ముందర నేను మాటిస్తున్నా, చెట్టుపల్లి గ్రామంలో సర్పంచ్ గాని ఎంపీటీసీ గాని కాంగ్రెస్ వారు అయి ఉండాలి. కాంగ్రెస్ పరంగా మనము గిఫ్ట్ గా రాజన్నకి ఇస్తాము, అదేదో నేను ఇస్తాను కాదు. మండల ఏదైతే గ్రామ అధ్యక్షులు కానీ మీ అందరూ నమ్మకంతో చెప్తున్నా, మీరు అందరూ కృషి చేసి ఈ గ్రామం నుంచి ఎంపీటీసీని సర్పంచ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి మనం రాజన్నకు అప్పగిస్తామని చెప్పి మీ అందరి పరంగా నేను మాటిస్తున్నా. రాబోయే రోజులలో కూడా మనం ఏ సంక్షేమ పథకం తీసుకొచ్చినా అది అందరూ కూడా గడప గడపకు చేరే విధంగా కార్యకర్తలంతా పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాడు కాలరేసుకొని తిరిగే రోజులు వస్తాయి. కాబట్టి మీరందరూ గట్టి నమ్మకంతో నేను మీ అందరికి చెప్తున్నా, జై కాంగ్రెస్. గారికి మరియు మహిళా అధ్యక్షురాలు మహిళా మండలి ముందు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా అఖండ విజయమైనటువంటి విజయం సాధించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల నుంచి మనకు ఎన్నో ఇప్పటికీ 3 వచ్చినాయి. మరి మిగతాయి కూడా ఈ దసరాకు కూడా ఇవ్వనున్నట్టుగా చెప్పారు. మరి అలాగే రైతు రుణమాఫీ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా అవుతుంది, ఎవరు కూడా ఆధారపడద్దు. ఇప్పటికే చాలా మందికి అయిపోయినాయి, ఒక 20% మెంబర్స్ ఉండొచ్చు, వారందరికి కూడా అవుతాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి కార్యకర్తలందరూ కూడా ఈ గ్రామ అభివృద్ధి కొరకు మనం పాటుపడాలి. గ్రామంలో ఏమున్నా కానీ మన నాయకుల దృష్టికి తీసుకొస్తే మన రాజన్న గారు వాటిని పరిష్కరించి మనకు మన గ్రామానికి ఒక వెలుగులాగా ఉంటాడు. కాబట్టి మరి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మరి రాబోయే ఎన్నికల్లో కూడా మనం సర్పంచ్లను మనమే గెలిపించుకున్నట్టయితే మన గ్రామ అభివృద్ధి కూడా బాగుపడుతుంది. మరి ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం లెక్క కాదు కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజల పార్టీ, ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీ, ముందు నుంచి కూడా అంతే. కాబట్టి మనందరం కూడా కష్టపడి పనిచేయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. జెండా ఆవిష్కరణ ప్రోగ్రాంకి వచ్చిన మొదలవుతున్నది. 10 సంవత్సరాలలో జరగలేని అభివృద్ధి అనేది ఈ 9 నెలల్లో ఒక్కొక్కటిగా అంచెల వారీగా ప్రతి ఒక్కటి సోనియం ఇచ్చిన 6 గ్యారంటీలో అంచెల వారీగా ఒక్కొక్కటి అమల్లోకి పరుస్తూ
అభివృద్ధి పథకంలోకి ముందుకు అభివృద్ధి సాగించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మన రేవంత్ అన్న. వారిగా అంచెల వారీగా ప్రతి ఒక్కటి అందరికీ చేరుకుంటుంది. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు అందరి వరకు చేరుతాయి. అభివృద్ధి అనేది మనం ఓపిక సంవహనం పాటిస్తేనే మనకు ముందుకు వెళ్ళగలుగుతాం. 10 సంవత్సరాలు ఓపిక పట్టినామండి, 1 సంవత్సరం కూడా ఓపిక పట్టకపోతే ఎలా? 9 నెలలే అయింది మనం అధికారంలోకి వచ్చి. అంచెల వారీగా అభివృద్ధి అనేది సాగుతుంది కాబట్టి ఓపిక అనేది ముఖ్యం. సహనం పాటించండి, ఓపిక పాటించండి. ప్రతి ఒక్క 6 గ్యారంటీలో అభివృద్ధి చెందిన ఇప్పటివరకు గ్యారంటీలని ప్రతి ఒక్కరికి అమలు అయ్యే విధంగా మన రేవంత్ అన్న చూస్తాడు. జిందాబాద్